హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఈమెయిల్ వార్మప్ అన్న టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇది ఈమెయిల్ ఆటోమేషన్ సిరీస్లోని పార్ట్ 7. సో ఎవరైతే ఫస్ట్ నుంచి చూడాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అసలు ఈ ఈమెయిల్ వార్మప్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోస్ కనుక చూసుకుంటే మనం అక్కడ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ కొన్ని రికార్డ్స్ అనేవి అప్డేట్ చేసాం, రైట్? లైక్ ఎస్పీఎఫ్ రికార్డ్, డీకేఐఎం రికార్డ్, డీమార్క్ రికార్డ్, ఇవి ఎందుకు చేసామంటే వీటి వల్ల మన డొమైన్ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే బల్క్లో మెయిల్స్ వేస్తామో, లైక్ డైలీ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మెయిల్స్ వేస్తుంటామో, అది ఆ క్లయింట్స్ యొక్క స్పామ్ ఫోల్డర్లో కాకుండా వాళ్ళ ఇన్బాక్స్లోకి వెళ్తుంది. ఓకే, ఎప్పుడైతే మన డొమైన్ హెల్త్ అన్నీ బాగున్నాయో అప్పుడు వాళ్ళ ఇన్బాక్స్లో వెళ్తుంది. లేకపోతే ఆ మెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో అప్పుడు మీరు 100 కాదు 1000, 10,000 మెయిల్స్ వేసినా సరే మీకు ఎటువంటి యూజ్ ఉండదు. సో అలా వెళ్లకుండా ఉండడానికి ఆల్రెడీ మనం ప్రీవియస్లీ ఏదైతే ఆ రికార్డ్స్ అప్డేట్ చేసామో అదొక ఫ్యాక్టర్. అండ్ అలాగే నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి ఈ ఈమెయిల్ వార్మప్. అసలు ఈ ఈమెయిల్ వార్మప్ చేసుకోకపోతే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు లైవ్లో ఇప్పుడు చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇన్బాక్స్ ఉంది కదా, సో ఇదేంటంటే contact@4grid.net. సో ఇదేంటంటే మనం ఈ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు నేను క్రియేట్ చేసుకున్న ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి ఇది. అండ్ ఇది క్రియేట్ చేశాను, రైట్? ఆల్రెడీ మనకి ఇక్కడ స్పామ్ ఫోల్డర్ చూసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఈమెయిల్స్ ఉన్నాయి. సో చూడండి, సో వీళ్ళందరూ కూడా ఐదర్ వాళ్ళ డిఫరెంట్ సర్వీసెస్ లైక్ వెబ్సైట్ సంబంధించి, లేదంటే రివ్యూస్ గురించి, ఎస్సీఓ గురించి, సో ఇలా వాళ్ళు కూడా మనలాగే వేరే సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకున్న వాళ్ళు. బట్ వాళ్ళు ఇక్కడ మనకు వేసే మెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ నా స్పామ్ ఫోల్డర్లోకి వస్తున్నాయి, నా ఇన్బాక్స్లోకి కూడా ఏమీ రావట్లేదు. ఓకే, సో మనం కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో ఆ రికార్డ్స్ గురించి చూసాం కదా, అవి కానీ లేదంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈమెయిల్ వార్మప్ అన్న టాపిక్ కానీ, సో ఇవి కనుక మనం ప్రాపర్గా చేయలేదనుకోండి, మనం ఫర్దర్గా వేసే మెయిల్స్ అన్నీ కూడా ఇలాగనే అవతల వాళ్ళే స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. సో చూసారు కదా, వాళ్ళ మెయిల్స్ ఎలాగైతే మన స్పామ్ ఫోల్డర్లోకి వచ్చాయో అలాగే మనం నెక్స్ట్ వేసే మెయిల్స్ కూడా వేరే వాళ్ళ స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఈ ఈమెయిల్ వార్మప్ అన్నది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో అసలు ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. బేసికలీ ఇది మనం మాన్యువల్గా చేయాలంటే చాలా కష్టం. సో దీనికోసం ఆల్రెడీ అవైలబుల్గా మార్కెట్లో కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ టూల్స్ బేసికల్లీ ఏం చేస్తాయంటే మీ ఈమెయిల్స్ ఎప్పుడైతే వాటిలోని ఇంపోర్ట్ చేశారో, వాటితో కనెక్ట్ చేశారో, సో అప్పుడు ఏంటంటే మీ ఈమెయిల్కి సంబంధించిన యాక్సెస్ అనేది అది తీసుకుని వాటి డేటాబేస్లో ఓన్లీ ఈ పర్పస్ కోసం కొన్ని మెయిల్స్ అనేవి ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మీ మెయిల్ నుంచి వాళ్ళ మెయిల్స్కి డైలీ మీరు ఎంతైతే లిమిట్ పెడతారో, కొన్ని టూల్స్లో మీరు లిమిట్ పెట్టవచ్చు. కొన్ని టూల్స్ ఏంటంటే ఆటోమేటిక్గా అదే స్టార్ట్ చేస్తుంది. లైక్ ఇనీషియల్గా 5 మెయిల్స్తో స్టార్ట్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ వీక్ ఒక 20, నెక్స్ట్ వీక్ 50, అలా స్లోగా అదే పెంచుకుంటూ వెళ్తుంది. ఓకే, సో అలా టూల్స్కి నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి, అవి మనం తర్వాత చూద్దాం. సో బేసికల్లీ ఏం చేస్తుందంటే మీ మెయిల్స్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న మెయిల్స్కి డైలీ సమ్ ర్యాండమ్గా కొన్ని మెయిల్స్ అనేవి సెండ్ చేస్తుంది. సో ఇలా మీరు వేసిన మెయిల్స్ పొరపాటున కనుక స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా మూవ్ చేస్తారు. సో మీ మెయిల్స్ వాళ్ళు స్పామ్ ఫోల్డర్ నుంచి ఇన్బాక్స్లో మూవ్ చేసినప్పుడు బేసికల్లీ ఆల్గోరిథం ఏమనుకుంటుందంటే సో ఇవి స్పామ్ కాదు, ఇవి సమ్ ఇంపార్టెంట్ మెయిల్స్ కాబట్టి వీళ్ళు ఇన్బాక్స్లో మూవ్ చేశారు అని అనుకుంటుంది. అండ్ అలానే ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఆ మెయిల్స్ చూసి వదిలేస్తే సరిపోదు కదా, సో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డేటాబేస్లో ఏవైతే మెయిల్స్ ఉన్నాయో సో ఆ మెయిల్స్ నుంచి మీ ఐడీస్కి కూడా వాళ్ళు సమ్ రిప్లైస్ అనేవి ఇస్తూ ఉంటారు అదే మెయిల్స్కి. సో దీనివల్ల ఏంటంటే ఇంకా ఆ జెన్యూనిటీ అనేది పెరుగుతుంది. ఓకే, లైక్ ఎలా ఉంటుందంటే ఒక కాన్వర్జేషన్లో, సో మీరు ఒక మెయిల్ వేశారు, అవతల వాడు ఆ బిజినెస్ అకౌంట్ నుంచి వాడు మీకు రిప్లై ఇచ్చాడు. సో ఆ టూల్స్లో ఏంటంటే ఇటువంటి బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో జస్ట్ మీరు చేయాల్సిన దానిలో ఏంటంటే మనం ఆల్రెడీ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ ఏవైతే క్రియేట్ చేసుకున్నామో సో అవి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఆ టూల్లోకి వెళ్ళి వాటిని దానికి లింకప్ చేయాలి. ప్రజెంట్ అయితే చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ వీటిలో నేను ఏవైతే యూజ్ చేశానో అండ్ అలాగే ఇంకా ఏవైతే బెటర్ టూల్స్ అయితే ఉన్నాయో సో వీటన్నిటి గురించి కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వాటి ఫీచర్స్తో పాటు వాటి ప్రైసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఇంకా అల్టిమేట్ టూల్ చూసుకోవాలనుకుంటే కనుక ఎవ్రీ మంత్ మీరు ఆల్మోస్ట్ $100 స్పెండ్ చేయాలి. బట్ ఇంకా కొన్ని చీప్ టూల్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఏంటంటే మనకి అన్ని ఫీచర్స్ లేకపోవచ్చు, బట్ మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవి మాత్రమే ఉంటాయి అండ్ అవి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి, లైక్ మేబీ ఒక $79 ఆర్ $50 అలా. సో అందుకని ఏంటంటే మనం వీలైనంత వరకు ఒక్కొక్క టూల్ని రివ్యూ చేద్దాం, సో దట్ అప్పుడు మీరు ఆ ఫీచర్స్ని బట్టి ఆ
ప్రైజింగ్ బట్టి సో మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరే చూస్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మనం ఫర్దర్గా ఆ టూల్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో సో అందులోని మన ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ కనెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆర్ఎల్స్ ఇంపోర్ట్ చేయాలి కదా. సో దానికోసం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈమెయిల్స్లో ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. సో అది అలాగే ఇప్పుడు చూద్దాం. సో మనం ముందుగా ఎనేబుల్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ కొన్ని ఉన్నాయి. సో మనం ఇక్కడ గూగుల్ వర్క్ స్పేస్ యూజ్ చేసాం కాబట్టి బేసికల్లీ ఐమ్యాప్ అన్న ఒక సెట్టింగ్ ఉంటుంది. సో అది మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో దీనికోసం ఏంటంటే మనం ఏవైతే ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకున్నామో సో వాటిలోకి లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ నేను లాగిన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు దీని సెట్టింగ్స్, సీ ఆల్ సెట్టింగ్స్, అండ్ దెన్ ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే ఫార్వర్డింగ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇది అండ్ ఇది. సో మోస్ట్లీ ఇవేం మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ రెండు మాత్రం ఎనేబుల్ చేసుకొని సరిపోతుంది. ఓకే, అండ్ దెన్ సేవ్ చేంజెస్. సో ఇదే ప్రాసెస్ మీ దగ్గర ఎన్ని ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి సో అన్నిటికీ కూడా రిపీట్ చేయాలి, అది మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫర్దర్గా మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే వీటన్నిటినీ కూడా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయొచ్చు. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసినప్పుడు ఏమిటంటే సో ఇప్పుడు మనం ఈ మెయిల్ ఐడీస్తోని ఏవైతే మనం ఆటోమేషన్ టూల్స్ అన్నామో సో వాటిలోకి మనం ఈ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి, రైట్. సో అక్కడ సెక్యూరిటీ రీజన్స్ అనేవి మీకు కనుక ప్రయారిటీ అను. సో దీనివల్ల ఏంటంటే మీ అకౌంట్ సంబంధించిన ఒరిజినల్ పాస్వర్డ్ అయితే మీరు అక్కడ ఇవ్వరు, మీరు ఆ సెకండ్ అథెంటికేషన్ కోడ్ ఏదైతే ఉందో సో అది మాత్రం ఇస్తారు. ఇది ఆప్షన్, సో చెయ్యాలని గ్యారంటీ ఏం లేదు, బట్ ఉంటే మాత్రం సెక్యూరిటీ పర్పస్ మంచిది. గైస్, సో పనిలో పని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా మీకు ఎలాగో చూపిస్తాను. సో మన లాగిన్ అయిన ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మేనేజ్ అవర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి సెక్యూరిటీ, అండ్ దెన్ ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ కనిపిస్తుంది, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ కూడా మళ్ళీ 2 స్టెప్స్ ఉంటాయి. సో ఒకటి టర్న్ ఆన్ వెరిఫికేషన్. ఓకే, సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇస్తారు అండ్ ఓటీపీ వస్తుంది, సో దాన్ని క్లిక్ చేస్తే ఇది మీకు వెరిఫై అయిపోతుంది. అండ్ రెండో స్టెప్ వచ్చి సో ఇందులో ఏదో ఒకటి మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో బెస్ట్ మెథడ్ ఏంటంటే అథెంటికేటర్. సో అథెంటికేటర్ మీద క్లిక్ చేయండి. అండ్ మీ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో గూగుల్ అథెంటికేటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ సెటప్ అథెంటికేటర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఓకే, సో దీన్ని ఆ మొబైల్ యాప్లో స్కాన్ చేయండి. సో అప్పుడు అక్కడ ఒక కోడ్ జనరేట్ చేసేది, ఆ కోడ్ ఇక్కడ మీరు టైప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే వెరిఫై అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఈమెయిల్ ఐడీస్ ఆటోమేషన్ టూల్స్లో ఇచ్చినప్పుడు లాగిన్ ఐడి కింద ఈ ఐడి ఇస్తారు అండ్ పాస్వర్డ్ ఇచ్చే టైంలో ఈ ఒరిజినల్ పాస్వర్డ్ కాకుండా సో అందులో ఆ యాప్లో చూపించే ఆ కోడ్ అయితే ఉంటుందో సో అది ఇస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ది నెక్స్ట్ వన్. బాయ్.